నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. పేదల ముఖంలో నవ్వు చూడాలని, వారి ఆర్థిక ఇబ్బందులను గట్టెక్కించాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము అన్నారు. గుడివాడ పట్టణంలోని పలు వార్డులలో ఎమ్మెల్యే రాము ఆయన సతీమణితో కలిసి ప్రభుత్వ పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెప్పారు. వితంతు, వృద్ధాప్య, దివ్యాంగులకు ఆర్థిక భరోసా ఉండేలా పింఛన్లు పెంచినట్లుగా ఆ మొత్తాన్ని సకాలంలో వారికి అందించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, పండ్రాజు సాంబయ్య, పొట్లూరి కృష్ణారావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గుడివాడ సుందరీకరణ విషయంలో శాసనసభ్యులు వెనుగళ్ల రాము సూచనల మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి ప్రత్యేక నిధులను తీసుకురావడం జరుగుతుందని, సుమారు 13 కోట్ల రూపాయల వ్యయంతో ఎండ్ టు ఎండ్ రోడ్ నిర్మాణానికి ఎస్టిమేషన్లు పూర్తి చేయడం జరిగిందని ఎంపీ బాలశౌరి తెలియజేశారు. ప్రజా వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవసరమైతే మరిన్ని నిధులను సమకూర్చి గుడివాడను సుందరీకరణంగా మార్చేందుకు కృషి చేస్తామని వివరించారు. గుడివాడ అభివృద్ధికి సహకరిస్తున్న ఎంపీకి సందర్భంగా శాసనసభ్యులు రాము ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ చిరకాల కోరిక మనకి ఆర్ఓబి రైల్ ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ని రిఫెక్ట్ చేయడానికి గౌరవనీయులు మన ఎంపీ గారు, మచిలీపట్నం ఎంపీ గారు బాలశౌరి గారు రావడం జరిగింది. ప్రోగ్రెస్ అయితే కనుక బాగుంది. ఇంకా మనకి కావలసిన ఇంకా కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్ కానీ ఇలాంటివి ఏమన్నా అవసరం ఉన్నాయా అనేది కనుక్కున్నారు. ల్యాండ్ అక్విజిషన్స్ కొద్దిపాటి మిగిలిపోయి ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయడానికి. అసలు గుడివాడకి ఎన్టీ రామారావు గారి తర్వాత ఏవైనా జరిగినాయి అంటే రెండు బాలశౌరి గారి ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందం. ఒకటి మనకి ఎందుకంటే రెండు రైల్వే గేట్లు ఉండి ఒక్కొక్క మనకి విజయవాడ వెళ్తానికి ఎంతసేపు పడుతుందో ఈ రైల్వే గేట్ల దగ్గర రైల్వే గేట్ నుంచి బయటకు వస్తానికి అంతసేపు పట్టే పరిస్థితి మనకందరికీ తెలిసింది. సో ఎంతో కష్టమైనా కానీ ఎందుకంటే ఇప్పుడు ఈ రైల్ ఓవర్ బ్రిడ్జ్ కట్టాలంటే మనకి చాలా ల్యాండ్ అక్విజిషన్ కూడా అవసరం. ల్యాండ్ అక్విజిషన్ తో సహా సహజంగా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోదు, కానీ బాలశౌరి గారు ఆయన పూర్తిగా దీనికి మొత్తం మనకి స్టేట్ గవర్నమెంట్ కి పైసా ఖర్చు లేకుండా పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తెచ్చి చేపిస్తా ఉన్నారు. అదే కాకుండా తరతరాల కోరిక బేసిక్గా మనకి దుమ్ము లేని గుడివాడ ముద్దు అనేది అందరి కోరిక. కానీ ఈ రోజు దాకా దాని మీద పట్టించుకున్న వాళ్ళు కానీ దాని గురించి ఆలోచించిన వాళ్ళు కానీ రెండు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత
ఆల్మోస్ట్ 3 సార్లు వెళ్ళాను ఢిల్లీకి సార్తో పాటు. అక్కడికి వెళ్ళి ఈ మెయిన్గా బైపాస్ బైపాస్ ఒకటి, ఇది ఒకటి, మన రెండింటి గురించి అడగడం జరిగింది. ఫస్ట్ అయితే కనుక మెయిన్ రోడ్డు పూర్తిగా శాంక్షన్ అయింది. 18 కోట్లతోటి ఇంకా అవసరమైనా కానీ ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు, ఇంకా అవసరమైనా కానీ ఫండ్స్ ఎక్స్ట్రా అయినా కానీ పర్వాలేదు పూర్తిగా చేయించుకోండి అని. అంటే ఎండ్ టు ఎండ్ రోడ్ వేసి పేమెంట్స్ వేసి గుడివాడ రూపురేఖలు మార్చే రోడ్ అది. అది తప్పకుండా అత్యంత ఇంపార్టెంట్ రోడ్డు. దానికి కూడా వారసోదరి గారి కృషి వల్లే పూర్తిగా సాధ్యమైంది. ఆయన వెళ్ళి ఇదే కాకుండా ఈ రెండు కాకుండా గుడివాడకున్న మెయిన్ ఒకే ఒక ప్రాబ్లం ఉంది, అది కూడా భారతోర్ గారి ముందు నుంచి పెడతా ఉన్నాను. మన బైపాస్ రోడ్ కూడా పూర్తి కంప్లీట్ చేస్తారు కూడా అని సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ ఈ దెబ్బకి గుడివాడ పూర్తిగా మొత్తం గుడివాడ మొత్తం డస్ట్ ఫ్రీ గుడివాడ అయిపోతే అసలు అంతకు మించి అంటే గుడివాడ రూపురేఖలు మొత్తం చేంజ్ అయిపోతుంది. మనకి ఏదన్నా కానీ ఎవరినైనా కానీ గుడివాడ తీసుకురావాలన్నా కానీ, లేదు గుడివాడలో పెట్టుబడులు పెట్టాలి అని ఆహ్వానించాలన్నా కానీ చాలా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరిని తీసుకొచ్చినా కానీ అసహించుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మనకి నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేసుకుంటాము, వివిధ రకాల ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అండ్ ప్రత్యేకంగా బాలసోదరి గారికి ఇక్కడికి వచ్చి పర్సనల్గా తీసుకుని ఒకసారి ప్రాజెక్ట్ తీసుకొస్తమే కాకుండా దాని ప్రోగ్రెస్ మొత్తం కూడా ఇప్పటికి ఆల్రెడీ 3 సార్లు రివ్యూ చేయడం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఇంత శ్రద్ధ తీసుకున్నాను కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మే 1 కార్మికుల యొక్క దినోత్సవం. మొట్టమొదటిగా కార్మిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజంలో కార్మికుల యొక్క పాత్ర చాలా ఉంటుంది. ఒక సుందరమైనటువంటి నగరాలను నిర్మించాలి అంటే వాళ్ళ శ్రమ, శక్తి, ఆలోచన కార్మికులు ఎప్పుడూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తులో ప్రధానమంత్రి గారి యొక్క సహకారంతో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరి యొక్క పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆంధ్ర క్యాపిటల్ అమరావతిని పెద్ద ఎత్తులో నిర్మించుకోబోతా ఉన్నాం. రేపు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా పన్నుల్ని మళ్ళా రీస్టార్ట్ చేయటం కోసం అమరావతి వస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనకు శుభసూచకం. ఇవన్నీ ముందుకు నడవాలి అంటే అందరి కృషి ఉండాలి. ముఖ్యంగా కార్మికుల యొక్క వాళ్ళ శ్రమ చక్కటి క్యాపిటల్ సిటీకి ఉపయోగపడతాం. నాకంటే ముందు మాట్లాడినటువంటి శాసనసభ్యులు గారు, మాజీ శాసనసభ్యులు గారు కూడా అన్ని వివరించారు. ప్రధానంగా గుడివాడకి ఉన్నటువంటి సమస్య, గుడివాడకి ముందుగా 2 రైల్వే గేట్లు ఉన్నాయి. ఆ 2 రైల్వే గేట్లు కిలోమీటర్ డిఫరెన్స్లో దాదాపు ఉదయం నుంచి సాయంత్రం దాకా 100 సార్లు రైల్వే గేట్లు పడటం వల్ల గుడివాడ ప్రజానికానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి విషయం గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్తో సహా 330 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా ట్రాఫిక్ సమస్య రాకుండా బుదినేపల్లి వెళ్ళటానికి ఒక రూటు, అలాగే మచిలీపట్నం వైపు వెళ్ళటానికి ఒక రూటు కూడా క్లియర్గా ఇచ్చాం. చక్కటి డిజైన్ చేశారు. సో దాదాపు 55% పైన పనులు అయిపోయినాయి. నాకు తెలిసి దాదాపు 60% అయిపోయింది. రానున్నటువంటి 10 మాసాల్లో ఈ బ్రిడ్జిని ఈ ప్రాంత ప్రజానికానికి అంకితం చేస్తాం. ఇది గుడివాడలో, అలాగే ఇటు పక్క పామర్రు, అటు పక్క ముదినేపల్లి, ఇటు పక్క గూడూరు, పెడన
మచిలీపట్నం ప్రజలందరికీ కూడా ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి బ్రిడ్జ్. ఎన్నికల హామీని కూడా అది నెరవేర్చుకుంటాం. ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను 2019లోనే దీన్ని హామీ ఇచ్చాను. సో చాలా ఆనందంగా ఉంది ఈ బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి. ఈరోజు దాని మీద రివ్యూ చేశాం అందరం కలిసి. ప్రోగ్రెస్ చాలా బాగుంది. వీఆర్ వెరీ హ్యాపీ. అలాగే అండర్ పాస్ కూడా కేటీఆర్ కాలేజ్ దగ్గర అండర్ పాస్ కూడా కంప్లీట్ చేయమని చెప్పేసి అడిగాం. అది కూడా కంప్లీట్ అవుతుంది. సో ఈ రకంగా ఎక్కడ ఏ సమస్య ఉన్న గుడివాడలో స్థానికంగా శాసనసభ్యులు వారు నా దృష్టి తీసుకొస్తా ఉన్నారు. అలాగే వెంకటేశ్వరరావు గారు దీని మీద డెఫినెట్గా ఏ సమస్య ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకురావడంలో ముందుండి నేను పనిచేస్తాను, అందులో డౌటే లేదు. అదే రకంగా గుడివాడలో ఉన్నటువంటి రోడ్డు గురించి చెప్పారు. ఇప్పుడు మనకి ఆంధ్రాలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మనకు తెలుసు. సో ఏదైనా మ్యాక్సిమం కేంద్రం నుంచి మనం డబ్బులు తెచ్చుకుంటే పనులు త్వరగా అవుతాయి, డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా ఉంటుంది. సో ఆ ఇంజనీరింగ్ కాలేజీ వికేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడి నుంచి రోడ్డు మొత్తం దాదాపు ఒక 3 కిలోమీటర్లకి టౌన్లో రోడ్డు మొత్తం ఒక 18 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్స్ చేపిస్తా ఉన్నాం. సో డివైడర్స్ ఉన్నాయి, లైటింగు, డ్రైనేజీ, పర్ఫెక్ట్ రోడ్డు వేయించి దాన్ని కంప్లీట్ చేపిస్తాం. సో 18 కోట్లు కాదు, అవసరమైతే ఇంకొక 5-6 కోట్లు అయినా సరే దాన్ని ప్రాపర్గా చేయించమని చెప్పేసి నేను స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చెప్పాను, ఎమ్మెల్యే గారికి వీళ్ళకి. సో అవసరమైతే ఇంకొక 5-6 కోట్లు అయినా పర్వాలేదు, శాంక్షన్ చేపిద్దాం. ఆ రోడ్డుని ఒక సుందరమైనటువంటి రోడ్డుగా తయారు చేస్తాం. తద్వారా గుడివాడ పట్టణంలో కొంచెం డ్రైనేజ్ వ్యవస్థ, అదే రకంగా ఈ దుమ్ము ధూళి లేకుండా ప్రజలకి ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణం ఉండే విధంగా ఉండడానికి ఆస్కారం. ఇది అయిపోయిన తర్వాత బైపాస్ రోడ్డు కూడా అడుగుతా ఉన్నారు ఎమ్మెల్యే గారు. తప్పకుండా దాని మీద కూడా దృష్టి పెడదాం. పెట్టి ఫ్లైఓవర్ ఒకటి, అండర్ పాస్ ఒకటి, టౌన్లో ఉన్నటువంటి రోడ్డు అదైన తర్వాత బైపాస్ రోడ్డు మీద కూడా దృష్టి పెట్టి దాన్ని కూడా కంప్లీట్ చేద్దాం. సో గుడివాడ పట్టణానికి సంబంధించి ప్రధానంగా ఈ సమస్య. సో అదే రకంగా రూరల్కి సంబంధించి అక్కడక్కడ కొన్ని కమ్యూనిటీ హాల్స్ కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. ఎస్టిమేషన్స్ తయారు చేయమన్నాం. ప్రతి సంవత్సరం తప్పకుండా గుడివాడకి ఒక 2 కమ్యూనిటీ హాల్స్ రానున్నటువంటి 4 సంవత్సరాల్లో 2 చొప్పున కమ్యూనిటీ హాల్స్, అలాగే మిగిలిన ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఏదైతే ఉన్నాయో వాటిని కూడా డెవలప్ చేద్దాం. డోగుపేటలో కూడా ఒక ముస్లిం కమ్యూనిటీ హాల్ అడిగారు, చేద్దామని చెప్పాం. సో అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా P4 అనేటువంటి కార్యక్రమం ద్వారా కొన్ని బంగారు కుటుంబాలకి చేయూతనివ్వాలి అని చెప్పేసి ఇది ఒక ఆలోచనతో ఆయన ముందుకు వచ్చారు. మన కాన్స్టిట్యున్సీలో డోకిపూర్లో కూడా మెగా కృష్ణారెడ్డి గారికి మరి ఆ మండలానికి సంబంధించి దాదాపు ఒక 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ మండలంలో ఉన్నటువంటి పేదరికాన్ని అప్లిఫ్ట్ చేసి ఏమేమి అవసరమో వాటిని అన్ని చేయమని కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు. నాకు కూడా చెప్పారు అన్నమాట. నేను చెప్పాను, నువ్వు ఫాలోఅప్ చేసుకోమని చెప్పేసి. సో మేము కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కంపెనీ CSR ఫండ్స్ అయితేనేమి, వేరే రకంగా అయితేనేమి, సో ఆ మండలం మొత్తానికి కూడా ఫస్ట్గా తీసుకొని దాన్ని ఏ రకంగా కొంతమందికి దాదాపు ఒక 20 కోట్ల రూపాయలు ఆ మెగా కంపెనీ నుంచి ఇన్వెస్ట్ చేయమని, ఖర్చు చేయమని కోరి కొంతమంది ప్రజానికానికి అన్ని ఆపర్చునిటీ వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. సో ప్రధానంగా ఇవి ఉన్నాయి. మీరు చూశారు ఇంతకుముందు పామర్రు ఇక్కడ ఉన్నటువంటి రోడ్డును కూడా నేషనల్ హైవేలో దాన్ని ఎక్స్టెన్షన్ చేపించి ఇప్పుడు పామర్రు నుంచి గుడివాడ రోడ్డు కూడా చాలా చక్కగా ఉంది. ఇంకా మనకున్నటువంటిది ఒకే ఒక రోడ్డు కంకిపాడు నుంచి గుడివాడ వరకు ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ని నేను ప్రయత్నం చేస్తాను. సో దాన్ని కూడా ఎస్టిమేషన్స్, అలాగనే ప్రాజెక్టు వైబిలిటీ ఉందా లేదా, డైలీ ఎన్ని వెహికల్స్ వెళ్తా ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ వస్తే ఇది వైబిలిటీ వచ్చింది అనేది కూడా నేషనల్ హైవే వాళ్ళు చెక్ చేసుకుంటా ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఇచ్చాను. అది కూడా నా దృష్టిలో ఉంది. మనకి ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత, టౌన్లో రోడ్డు అయిపోయిన తర్వాత, బైపాస్ రోడ్డు అయిపోయిన తర్వాత తప్పకుండా
మళ్ళా నితిన్ గడ్కరీ గారిని కలిసి అందరం కలుస్తాం. ఎమ్మెల్యే గారు, నేను, అవసరమైతే వెంకటేశ్వరరావు గారు అందరం కూడా కలిసి దాని యొక్క ఆవశ్యకత కూడా ఆల్రెడీ చెప్పాను, మరలా చెప్తాం. సందర్భం వచ్చినప్పుడు దాన్ని కూడా శాంక్షన్ చేపియాలన్నటువంటి ఆలోచన మాకైతే ఉంది. అది కూడా ఒకటి అయిపోతే, ఎందుకంటే బ్రహ్మాండమైన అవుటర్ రింగ్ రోడ్ వస్తూ ఉంది మనకి విజయవాడ దగ్గర. సో అక్కడి నుంచి ఆ రోడ్డు కూడా అయిపోతే మనం గుడివాడకి రావడానికి మ్యాక్సిమం 15 నిమిషాల్లో వచ్చేస్తాం. ఇప్పుడు ఇదంతా పామరు పోయి అన్ని రోడ్లు లేక. సో ప్రధానంగా డెవలప్మెంట్ అంటే కనెక్టివిటీ ఉండాలి, మంచి రోడ్లు ఉండాలి. ఇప్పుడు మనం గుడివాడ నుంచి విజయవాడ పోవాలంటే 1 గంట 2 గంటలు తీసుకోకూడదు, మ్యాక్సిమం అరగంటలో వెళ్ళిపోయి అక్కడ ఉండాలి. దాన్ని డెవలప్మెంట్ అంటాం. దాన్ని కనెక్టివిటీస్ కావాలి. మ్యాక్సిమం కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇవన్నిటిని కూడా కంప్లీట్ చేయడానికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా వద్ద నేను కృషి చేస్తాను. అదే రకంగా బందర్ పోర్టు కూడా ఒక పక్క కంప్లీట్ అవుతా ఉంది. సో దాన్ని కూడా 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చాం. పిఎఫ్సి నుంచి తీసుకొచ్చి ఎస్క్రో అకౌంట్లో పెట్టి అది కూడా బ్రహ్మాండంగా పూర్తి జరుగుతూ ఉంది. డెఫినెట్గా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు, అలాగే వ్యాపారాలు చేసుకోవడానికి కూడా అవకాశాలు వస్తాయి. సో ఇవన్నీ చేయటానికి ప్రజల యొక్క సహకారంతో చేయగలుగుతా ఉన్నాం. వాళ్ళకి ఎప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో 6 లైన్ రోడ్డు కూడా మచిలీపట్నం నుంచి విజయవాడకి 6 లైన్ రోడ్డు కూడా అవుతా ఉంది. పోర్ట్, ఎందుకంటే ఒకసారి పోర్ట్ వస్తే ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది, దాన్ని కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది కూడా అయిపోయింది. సో వీటన్నిటి ద్వారా ఈ మచిలీపట్నం పార్లమెంటు రూపురేఖలు డెఫినెట్గా మారుతాయి. సో ఇంకా శాసనసభ్యులు, సపోజ్ రామన్న ఉన్నాడు, ముందు నాకు గుడివాడలో టౌన్ రోడ్డు కావాలన్నాడు. సో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అది 18 కోట్ల రూపాయలు డిపిఆర్ చేస్తాం, అవసరమైతే 25. అదే రకంగా ఇంకొక శాసనసభ్యులు ఇంకో సలహా ఇస్తాను, నాకు ఇదైతే బెటర్. సో ఆ రకంగా అందరు శాసనసభ్యులతో మమేకం ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కంప్లీట్ చేయడానికి పెండింగ్ వర్క్స్ అన్నింటినీ కూడా అవసరాలు ప్రజల అవసరాలు తెచ్చాను నా వంతు ప్రయత్నం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన స్థానిక పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు ఏదైతే ఆర్ఓబి దాని ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, దానికి ఉన్న డిఫికల్టీస్ అన్ని కూడా చర్చ జరిగింది. ఖచ్చితంగా ఆయన కూడా వేగవంతం చేసి త్వరలో పూర్తి చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. ముందుగా గతంలో 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుగా బాలశౌరి గారు పనిచేశారు. ఆయన ముందు కూడా చాలా మంది ఎంపీలు అయ్యారు. కానీ ఆయన మార్క్ మట్టికి విజయవాడలో అభివృద్ధి కార్యక్రమాల్లో పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పాత్ర ఖచ్చితంగా కనపడుతుంది. ఆయనకి అందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తారు. ఎందుకంటే ఒక కమిట్మెంట్గా పనిచేసిన వ్యక్తి. ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో, విజయవాడ నియోజకవర్గం ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా మేము చాలా కాలం పోరాడాం. ఆర్ఓబి కానీ, బస్ స్టాండ్ కానీ, ఇవన్నీ కూడా మేము పోరాడాం. కానీ ఫండ్స్ లేక కొంచెం ఇబ్బందులు పడ్డాం. కానీ అది ఒక డెడికేటెడ్గా దాన్ని పెట్టుకుని చేసేందుకు అభినందిస్తున్నా. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా గుడివాడని ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే ఇది అన్నగారి జన్మించిన ప్రాంతం, దాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి మీ యొక్క సహకారం పూర్తి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం గత 5 సంవత్సరాలు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేదో మనం అందరం చూసాం. అన్ని వర్గాలు ఇబ్బంది పడి, కానీ కేవలం వచ్చిన సంవత్సరం లోపే రోడ్లు కానీ, గుంతలు లేకుండా రోడ్లు నింపే కార్యక్రమం కానీ, కొత్త రోడ్లు వేసే కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున చేశాం. ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో 25 కోట్లు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో రోడ్లన్నీ ఎన్ఆర్జీఎస్ ఫండ్ ద్వారా వేసుకున్నాం. అదేవిధంగా డ్రైనేజ్ కానీ, ఇరిగేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వెనుగల రామ గారు కూడా దాని మీద దృష్టి సాధించాం. ఎందుకంటే స్టోరేజ్ ట్యాంక్ కూడా మరమ్మతులు చేయాలి, దాని మీద కూడా ఫండ్ తీసుకురావడం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సహకారంతో ఏదైతే 43 ఈ ఫిల్టర్ బెడ్స్ అయ్యింది, దాని అభివృద్ధి కూడా పూర్తి శాంక్షన్ చేశారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అన్ని వర్గాలు అందరూ కూడా కలిసి విలువని ముందుకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా అభివృద్ధిని తెలియజేస్తున్నారు. అలాగే మేము ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఒక పక్క రైతాంగం డీసిల్డింగ్ లేక అనేక ఇబ్బందులు పడ్డారు, నీళ్లు అందక, ఒక పక్క నీళ్లు వదలక కాలంలో ప్రభుత్వాలకి చేతకాని ప్రభుత్వం గతంలో, ఎందుకంటే ఆ అవగాహన లేదు ఎవరికి కూడా, కేవలం వాళ్ళు ఆ స్వార్థం తప్ప ప్రజల కష్టాలు కానీ, రైతాంగం కష్టాలు కానీ ఏది నోచుకోలే. ఈరోజు ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టిన ఈరోజు ఒక గ్రామీణ ప్రాంతాల రైతాంగాన్ని కానీ,
వాళ్ళ పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఏదైతే బాబు గారు సూపర్ 6 ప్రోగ్రామ్స్ ఇచ్చారో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. గతంలో ఈ రోజు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, దాని మీద ఎక్కిలి మాటలు గతంలో మనం చూసాం. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా సమాధానం చెప్తాం. ఇప్పటికే కొన్ని ప్రోగ్రామ్స్ గౌరవనేవి రాబోయే రోజుల్లో ఏదైతే సూపర్ 6 ప్రోగ్రామ్స్ ఇచ్చారో అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నా. ఎందుకంటే ఈరోజు సంపద సృష్టిస్తానికి దాని మీద దృష్టి పెట్టాం. ఈరోజు మేడే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు 11 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తాకి డిజైన్ చేయడం జరిగింది. ఇండస్ట్రీస్ వస్తాయి, ఉపాధి వస్తుంది, వాళ్ళ కార్మికులకు ఉపాధి కలిగిస్తాం, అప్పుడే సంపద సృష్టిస్తాం. రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాలు ఎక్కడైతే ఉందో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసి అందరికి కూడా పని కల్పిస్తాకి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ తీసుకొస్తున్నా. ఖచ్చితంగా పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా గతంలో చూసాం, రాజధాని కానీ అమరావతి కానీ పరిశ్రమలు ఎక్కడైనా వచ్చినాయో మనకి 5 సంవత్సరాల్లో కేవలం ఏదో మీటింగ్లు పెట్టి ఏదో షో చేశారు తప్ప ఎక్కడ కూడా ప్రాక్టికల్గా ఎక్కడ గ్రౌండ్ కాలా. ఈరోజు అట్లా ఆ విధంగా కాకుండా ఏదైతే చెప్తున్నామో అదే చేయబోతున్నాం తెలియజేస్తూ మరొకసారి ఈ రోజున ఎంపీ గారు వచ్చి కాన్ఫరెన్స్ రివ్యూ చేయడం చాలా సంతోషం. ఆయన అభివృద్ధి తెలుస్తూ థ్యాంక్ యూ. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపును గురువారం ఉదయం వెనుగళ్ల రాము తన భార్య సుఖదతో కలిసి ప్రారంభించారు. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాము పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ జీవితాన్ని ఆనందంగా గడపడంలో క్రీడలు కూడా దోహదం చేస్తాయని అన్నారు. నేటి కాలంలో ప్రైవేటు విద్యాసంస్థలో చిన్నారులు క్రీడలకు దూరం కావడం బాధాకరమని అన్నారు. అన్న ఎన్టీఆర్ గుడివాడలో స్థాపించిన స్టేడియం ప్రతి ఒక్కరికి ఆహ్లాదాన్ని పంచుతుందని, ఇదే స్టేడియంలో నేను చిన్నప్పుడు ఆటలు ఆడుకునేవాడినని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, కమిటీ సభ్యులు డాక్టర్ పొట్లూరి వంశకృష్ణ, జీవిత కళ సభ్యులు పెనమనేని వెంకటరామయ్య, దొప్పలపూడి రవికుమార్, పలువురు పట్టణ ప్రముఖులు, స్టేడియం కమిటీ సిబ్బంది పాల్గొన్నారు. గేమ్ లో రానవసరం లేదు. గేమ్స్ అనే మానసికమైన ఉత్సాహం కలిగిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాలి గేమ్. ఓకే, మనలో టాలెంట్ ఉంటే ముందుకెళ్తాం, లేకపోయినా ప్రయోజనం లేదు. మనకల్లా జీవితం అంటే ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయటం, అందులో ముఖ్యంగా గేమ్స్ ఎంజాయ్ చేయడం అనేది చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టమైన విషయం. స్కూల్స్ లో ప్రత్యేకంగా గేమ్స్ జరుగుతున్న ఈ కాలంలో ఈ స్టేడియం ని ఎన్టీ రామారావు గారు ఒక ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. నేను ఇక్కడే ఆదల పక్కనే మా స్కూల్ ఆదల పక్కన ఉండేది. అక్కడి నుంచి చెరువు పూడుస్తున్న దగ్గర నుంచి స్టేడియం కట్టేదాకా చూడటం జరిగింది. ఈ స్టేడియం అత్యంత అద్భుతంగా కట్టబడింది. మనందరికీ అన్ని అథ్లెటిక్స్ కి పనికొచ్చేట్టుగా కట్టబడింది కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే కంటిన్యూ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి అత్యంత గొప్ప ముందుగా ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి పిల్లల మీద, వాళ్ళు మరొక సాధించాలని. కానీ ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా మనకు కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇమీడియట్ గా ఈ 1 సంవత్సరం 2 ఏళ్ల లోపు ఇక్కడ మౌలిక సదుపాయాలను కల్పించేట్టుగా ఈ స్టేడియం అద్భుతంగా తయారు చేసి తర్వాత మీ దగ్గర నుంచి మెరవచ్చుకని కానీ ఆశిస్తాం. సో మీరందరూ ఈ సమ్మర్ క్యాంప్ ఎంజాయ్ చేయండి, మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, లెట్స్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ది గుడివాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ బాలశౌరి, శాసనసభ్యులు వెనుగళ్లరాము, రాష్ట వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు విచ్చేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అభివృద్ది చెందుతున్న మన రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ కు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని తెలియజేశారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్ సభ్యులకు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందజేస్తామని, కేంద్ర మరియు రాష్ట్రం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలను అందించే విషయంలో తాము ఎప్పుడూ కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెనమనేని బాబ్జీ మరియు ఎలక్ట్రికల్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. నాగేశ్వరరావు గారు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు రాము గారు, అలాగే గుడివాడ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా సేవలు అందించి ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్గా మనకి సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు వెంకటేశ్వరరావు గారు, అలాగే జనసేన పార్టీ శ్రీకాంత్ గారు, బాబ్జీ గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది సోదరులు, ఇక్కడికి విచ్చేసినటువంటి
మిత్రులందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మేడే సందర్భంగా కార్మికులకు అందరికి కూడా నా అభినందనలు. మనందరికీ తెలుసు, సమాజంలో కార్మికులే లేకపోతే సమాజం అనేదే ఉండదు. ఉదాహరణకి ఈ బిల్డింగ్ను చూసాం, చాలా చక్కగా ఉంది బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఇంత చక్కగా ఉండటానికి కారణం అది శ్రామికుల యొక్క శక్తి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఇందులో అనేక మంది శ్రామికులు కష్టం ఫలితంగానే ఈ బిల్డింగ్కి మరి ఈ రకమైనటువంటి ఒక షేపు, ఒక అందం వచ్చింది. మరి కార్పెంటర్స్ ఉన్నారు, అలాగే బేల్దార్ మేస్త్రులు ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, అలాగే మరి డ్రైనేజీ వాళ్ళు ఉన్నారు, ఫ్లోరింగ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ పెయింటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కార్మికుల యొక్క ఒక శ్రమతోటే ఏదైనా ఒక సమాజం నిలబడుతుంది అనేటానికి ఒక ఉదాహరణ. ఈరోజు మనం చూసాం, భారతదేశంలో అనేకమైనటువంటి పెద్ద పెద్ద కట్టడాలు చూసాం. ప్రపంచంలో 7 వింతలు చూసాం. తాజ్మహల్ లాంటి బ్రహ్మాండమైనటువంటి మరి ఒక కట్టడం చూసాం. ఎన్నో రోజులు ఎంతోమంది శ్రామికులు శ్రమించి మరి వాళ్ళ చెమట దారబోస్తే కానీ అలాంటి సుందరమైనటువంటి కట్టడాలు మనం కళ్ళ ముందు చూడగలుగుతా ఉన్నాం. మరి ఈరోజు ఢిల్లీలో పార్లమెంటు కట్టినా, ఈరోజు అమరావతిలో జరగబోతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రామికుల యొక్క పాత్ర సమాజ అభివృద్ధికి ఎంతో ఉందనేటువంటి చెప్పుకోవాలంటే మరి ఈరోజు మనం మేడేని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు శ్రామికులకి చేయాల్సినటువంటి అంటే ప్రభుత్వాలు చేయాల్సినటువంటి విషయాలు కూడా ఎప్పుడు మర్చిపోకూడదు. వాళ్ళ భద్రతను దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళకి పేమెంట్స్, వాళ్ళకి వేజెస్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మరి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఏమన్నా ఉన్నాయా, వాటన్నిటిని కూడా పర్ఫెక్ట్గా వస్తున్నాయా లేదా అనేటువంటిది కూడా ఆయా కాంట్రాక్టర్లు తప్పకుండా వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మరి రూల్స్ ప్రకారంగా ఏ రకంగా అయితే వాళ్ళకు వర్తించాలో అవన్నీ వచ్చినప్పుడే మనం కార్మికులకి నిజమైనటువంటి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రేపు ప్రధానమంత్రి గారు మనకి అమరావతి వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో అమరావతి అనేటువంటిది మనకి స్టేట్ క్యాపిటల్ అనేటువంటిది ఆగిపోయింది, తిరిగి పునర్నిర్మాణం చేయాలి, రీకన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి దాదాపు 30,000 కోట్ల రూపాయలు డబ్బులు రెడీ చేసి ఇంకొక 30,000 కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి సుందరమైనటువంటి నగరాన్ని ఈరోజు నిర్మించబోతా ఉన్నారు. దాంట్లో ఆ సుందరమైనటువంటి అమరావతి క్యాపిటల్ రావటంలో కార్మికుల యొక్క పాత్ర దాంట్లో ముఖ్యమైనటువంటి విషయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీకు ఎంత చాకచక్యంతో ఎంత ఓర్పుతోటి మీరు పనిచేస్తారో ఆ నగరం కూడా అంత చక్కగా పనిచేస్తూ మరి రూపుదిద్దుకుంటూ ఉంటుంది. మరి ఎక్కడ ఏ రకమైనటువంటి ఒక అందమైనటువంటి బిల్డింగ్ ఉందంటే దాని వెనక కార్మికుల యొక్క శక్తి, శ్రమ ఉందనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు నిధులు కూడా ప్రతి ఒక్కరూ కాజేసి గత 5 ఏళ్ళ నుంచి నానా ఇబ్బందులు పెడుతున్నారు. మీరేదో ఆ కొంచెం డబ్బులతోటి పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి లోన్లు కట్టాలి ఏదో మీలో మీరు ఇచ్చుకుని ఆదుకునే పరిస్థితి నుంచి కూడా లేకుండా చేసిన పరిస్థితి కూడా గుర్తుంది. పోయిన సంవత్సరం మాట్లాడినప్పుడే మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. ప్రస్తుతం మీ సంక్షేమ బోర్డునే కాదు, రాష్ట్రం మొత్తం దివాలా తీపిచ్చి ఎక్కడ రూపాయి కూడా మనకు అప్పు కూడా పుట్టని పరిస్థితి కల్పించి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు అనేక ఆలోచనతోటి, కొత్త కొత్త ఐడియాస్ తోటి ముందుకు తీసుకుని వచ్చి మనకి అనేక కార్యక్రమాలు చేసుకుంటానికి ట్రై చేస్తూ ఉన్నాం. ఎక్కడా రూపాయి అప్పు పుట్టని పరిస్థితి అయినా కానీ చాకచక్యంతో అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం వారి సహాయంతో అనేక రకాలుగా మనకి శాంక్షన్స్ తీసుకొచ్చి ఏదో ఒక చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అదే రకంగా
ఈ అసాంఘిక వర్కర్స్ అందరికి కూడా బీమా పథకం రావాలని చెప్పి చంద్రబాబు గారి ఆకాంక్ష. దాంట్లో మీది కూడా మీ ప్రభుత్వం మిమ్మల్ని కూడా యాడ్ చేసుకుంటున్నారని చెప్పేసి తప్పకుండా నేను ఆయనతో కూడా మాట్లాడి ఒకసారి మా ప్రభుత్వం తరఫున కూడా మీ సంక్షేమ బోర్డుకి సరిపడా నిధులు కేటాయించి మీ సెజల్లోంచి వచ్చే నిధులే మీకు ఇచ్చే చాలు ప్రస్తుతానికి అలాంటి కార్యక్రమం కూడా వెంటనే చేపట్టేట్టుగా చంద్రబాబు నాయుడు గారితో కూడా ఒకసారి మాట్లాడటం జరుగుతుంది తప్పకుండా. అలాగే మీరు ఇక్కడ గుడివాడలో అడిగినట్లుగా యూనియన్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి నిధులు భూమి అయితే మీకు కేటాయిస్తానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా. మీకు ఎప్పుడో హామీ ఇచ్చున్నాను నాకు గుర్తుంది అది. సో మీకు తప్పకుండా అది కేటాయించే ఏర్పాటు చేస్తాం తప్పకుండా. అలాగే భవన నిర్మాణానికి కూడా మనం అందరం కలిపి ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసుకుందాం. భవన నిర్మాణానికి ఆయన కూడా చేస్తారు, రెడీగా ఉన్నారు. మీకు ఆల్రెడీ ఆయన చాలా కార్యక్రమాలు చేస్తున్నారు గుడివాడికి సంబంధించి. అడిగినప్పుడల్లా అవైలబుల్గా ఉండి అవసరమైతే సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ చాలా ఇంపార్టెంట్, మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఒకటి ఫినిష్ చేసి ఉన్నారు. అంటే మనకి ఇంకా క్లోజర్కి దగ్గరగా ఉంది కానీ మన మెయిన్ రోడ్ మొత్తం నీరు శుభ్రంగా చేయడానికి నేను ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేశాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా శాంక్షన్ చేస్తున్నారు. కానీ దాని గురించి పూర్తిగా ఆయన చెప్తారు. అంత ఈజీగా అవ్వదు ఏ పని అయినా కానీ మనకి. ఎందుకంటే ఈ రోడ్డు మనకు అవడానికి నేషనల్ హైవే అయినా కానీ మెయిన్ రోడ్డు, కానీ ఏదైనా ఊర్లో వచ్చేసరికి మున్సిపల్ పరిధిలోకి వచ్చేస్తుందంట. అందుకని వాళ్ళు కేటాయించకూడదు. మామూలుగా అయితే అయ్యేది కాదు. ఆయన బాలచౌదరి గారు పూనుకుని ఆయన మొత్తం గట్టిగా మాట్లాడి తీసుకొస్తాం వల్ల సాధ్యం అవుతుంది. అతి త్వరలోనే మనకు సాక్షాత్కారం అవుతుంది. బంగారు గుడివాడ మనకి అతి త్వరలోనే సాక్షాత్కారం అవుతుంది. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. దీనిలో మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఎంత కష్టపడతారనేది ఐడియా ఉంది. ఇవాళ పొద్దునే ఫీజు పోయింది మాకు. పొద్దున్నే కాంట్రాక్ట్ ఎవరిని పిలవాల్సి వచ్చింది, మరి ఎవరు వచ్చారో తెలియదు, కానీ మీలో ఒకరే వచ్చి బాగు చేయడం జరిగింది. ఏ ఇంట్లో ఒక లైట్ ఎరగాలన్నా, ఏ ఫ్యాన్ తిరగాలన్నా, ఒక ఏసీ పనిచేయాలన్నా, ఏ ఆఫీసులో అయినా కానీ, స్కూల్లో అయినా కానీ, ఎక్కడ లేదు మున్సిపల్ బిల్డింగ్లో అయినా కానీ, గవర్నమెంట్ ఆఫీసులో అయినా కానీ చేయాల్సింది మీ సేవలు అత్యంత చిరస్మరణీయం, మీ చాలా అవసరం కూడా. సో మీ సేవలకు తగ్గ గుర్తింపు వచ్చేటట్లుగాను, సమాజంలో మీరందరూ కూడా గౌరవంగా బతికేటట్లుగాను, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడానికి మా కూటమి ప్రభుత్వం తరఫున సాధ్యమైనంత వరకు మీతో కూర్చుని హెల్ప్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఒక యూనియన్గా ఏర్పడి మీరు ఇక్కడైతే కనుక కాల్ సెంటర్ పెడతా ఉన్నారు. నిజంగా కాల్ సెంటర్ కనుక మీరు పెట్టగలిగితే మీకు మరిన్ని కార్యక్రమాలు చేసి పెడతాను. ఎక్కడైనా కానీ యూనియన్గా కలిసి మీరందరూ కలిసి మీకు ట్రైనింగ్సే కావాలని కానీ, ఇంకా వేరు ఎక్విప్మెంట్ కొనాలని కానీ, మీకు ఎక్విప్మెంట్ కొనడానికి లోన్స్ అనేవి కానీ, ఇలాంటివన్నిటికి కూడా మీ అందరికీ హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కలిసి రండి, ప్రతి ఒక్కరూ బాగుపడదాం. ఏదో ప్రభుత్వమే ప్రతిదీ మనకి ఏదో జాబ్ ఇవ్వాలనో ఇది చేయాలనో కాకుండా మనకి అనేక పథకాలు ఉన్నాయి, అనేక రకమైన పథకాలు ఉన్నాయి. ఎంఎస్ఎంఈలు కూడా తీసుకుని వచ్చి మీ అందరితో మీకు ఆయన డైరెక్టర్ కూడా వస్తా అన్నాడు. ఒకసారి కూర్చోబెట్టి ఇక్కడ అవగాహన సదస్సులు పెడతాను. దాంట్లోంచి మీకు ఏం చేయొచ్చు, మీరందరూ కలిసికట్టుగా ఉంటే ఎంత అభివృద్ధి సాధ్యమో చూపించేట్టుగా ప్రతి ఒక్కరికి మీకు దాని మీద ఒక మీటింగ్ కూడా పెడతానని తెలియజేస్తా ఉన్నాను. మనం ఇక్కడి నుంచి ఒకటే అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. ఈ ప్రభుత్వం మీ అందరితో కూడా తోడున్నామని చెప్పి మనం తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ మేడే శుభాకాంక్షలు.
కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి వేసవికాలం పాదచారుల దాహత్యని తీర్చాలన్న ఉద్దేశంతో మజ్జిగ చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేసి 45 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగించడం జరుగుతుందని ఈ ఏడాది కూడా వేలమ సంఘీయుల సహాయ సహకారాలతో మజ్జిగ చలివేంద్ర నేడు మేడే సందర్భంగా ప్రారంభించడం జరిగిందని వేలమ సంఘం నేతలు తెలియజేశారు. జరుగుతున్న సేవా కార్యక్రమాలకు వేలమ సంఘం సభ్యులు హాజరు కావాలని వారి యొక్క సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేలమ సంఘం నాయకులు వేలమ సంఘీయులు పాల్గొన్నారు. వేలమ సంఘీయులందరికీ నమస్కారం. మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది ఈరోజు మన అందరి కృషి వల్ల ఈరోజు మనకి ప్రారంభించాం. ఎన్నాళ్ళుగా అంతకుముందు కూడా మనం 2 ఏళ్ల క్రితం ఈ కార్యక్రమం నిర్వర్తించాం. అప్పుడు మనకి ఈ రాష్ట్రం మొత్తం కూడా మన గుడివాడ అంటే మారిమోగిపోయింది. అంటే ఈ మజ్జిగ పంపిణీ రోజు నిరంతరాయంగా సుమారు 45 రోజుల పాటు జరుగుతూనే ఉంది. అట్లాగే ఈసారి కూడా అది చేయాలనే ఉద్దేశంతోనే ఈ మంచి కార్యక్రమం తలపెట్టాం. దీనికి మన సంఘీయులందరూ తోడ్పాటు ఉంది. దానికి చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఈ కార్యక్రమం 45 రోజుల పాటు అట్లా కొనసాగుతూ ఉండాలంటే దాతృత్వం, దాతల సహకారం కూడా చాలా అవసరం. అందుకని దయచేసి మన గణేష్ సంఘీయులందరికీ మన సంఘం తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఇంతకుముందు మనం ఏ విధంగా మనం మధ్య కార్యక్రమం నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకున్నాం. ఈసారి కూడా ఆ కార్యక్రమం అంత చక్కగా నిర్వర్తించి పేరు తెచ్చుకోండి. మీ అందరూ కూడా తగిన విరాళాలు ఇవ్వవలసింది కోరుతున్నాం. అట్లాగే మీ అందరూ కూడా రోజు వచ్చి ఈ ప్రజాసేవలో ఈ సేవలో కూడా పాల్గొని మన సంఘానికి మంచి పేరు తేవాలని మన సంఘం తరఫున మీ అందరి నుంచి కోరుతున్నాం. వేలమ సంక్షేమ సంఘం తరఫున మజ్జిగ పంపిణీ కార్యక్రమం సంఘీయులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది గత 2 సంవత్సరాలు బట్టి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈ వేసవికాలం 2 నెలలు కూడా చక్కగా దిగ్విజయంగా చేసినందుకు ఈ సంఘీయులకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ సంఘీయులు ప్రతి ఒక్కరు కూడా దాతలుగా ప్రతిరోజు వాళ్ళకి తోచిన ఎంత ఇచ్చి దీనికి తోడ్పడాలని కోరుకుంటున్నాం. ఈ మజ్జిగ కార్యక్రమానికి కీర్తి శివమార్ట్ అధినేత మా బావగారు మోకల సత్యనారాయణ గారు చాలా దాతృత్వంతో మార్నింగ్ నుంచి కూడా ఆయనకు 2 గంటల చాకరీ అయినా కానీ దీన్ని సక్రమంగా నిర్వహిస్తున్నారు. అట్లాగే అరుణ ఫ్యాన్స్ అధినేత రాయపల్లి కృష్ణ గారు కూడా వీళ్ళిద్దరూ వీళ్ళ షాపులు ఎదురుగా ఒక 2-3 గంటలు ఇబ్బంది అయినా కానీ ఈ కార్యక్రమాన్ని మా సంఘీయుల తరఫున పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వర్తించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలంటే కోరుకుంటున్నాం. వేలమ సంక్షేమ సంఘం గుడివాడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుటకు మన వేలమ సంఘీయులందరూ ఇక్కడ విచ్చేసిన అందరికీ నా నమస్కారములు. నా మెయిన్ రోడ్లో గత 2 సంవత్సరాలుగా ఈ మధ్య కార్యక్రమాన్ని చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా 40 రోజులు చేయాలని ఆకాంక్షిస్తున్నాను. దీనికి గాను స్వర్గీయ మూకలప్పారావు గారి జ్ఞాపకార్థం నేను 10,000 రూపాయలు ప్రకటిస్తున్నాను ఈ మధ్య కార్యక్రమానికి. కాబట్టి దాతలందరూ కూడా సహాయ సహకారాలు పూర్తిగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిద్ధాంతం గ్రామంలోని ఎవేస్ గోడౌన్స్ లో విధులు నిర్వహించే కార్మికులకు ముఠా యూనియన్ అధ్యక్షుడు కుందూరు అంకిరెడ్డి జ్ఞాపకార్థం చలమరెడ్డి కురకుల బాబీ వడ్డిగిరిల సహకారంతో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్, జిల్లా నాయకులు పాలంకి సారథి, సందుపవన్లు పాల్గొని కార్మికులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మేడే సందర్భంగా ఇక్కడ అవేజ్ గోడౌన్స్ నందు అంకిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు చలమారెడ్డి గారు, అలాగే కోరాకుల బాబీ గారు, అలాగే మా సోదరుడు రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు వడ్డే గిరి గారి ఒక ఆధ్వర్యంలో ఈ రోజున మేడే సందర్భంగా కార్మికులకి నూతన వస్త్రాలు అలాగే ఈ రోజున పంచడం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే మేడే అనేది కార్మికులు శ్రమ గురించి వాళ్ళ యొక్క రక్తబొట్టు నుంచి వచ్చిన పండగ ఈ రోజున మేడే. కాబట్టి వాళ్ళని గౌరవించుకోవటం అనేది చాలా మంచి పరిణామం. ఈ విధంగా చేసినందుకు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సోదరులు చెప్పినట్టు వంగవీటి మోహన్ రంగా గారు ఒక కార్మిక నాయకుడిగా వచ్చి ఈ రోజున ఆయన చనిపోయి దరిదాపుల 40 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా ఆయన్ని గుర్తుపెట్టుకున్నారంటే కనుక ఆయన కార్మికుల్ని, ముఖ్యంగా ఆయన టాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్గా విజయవాడలో ఆయన ప్రారంభించారు. రాధా గారు కానీ రంగా గారు కానీ ఇటువంటి కార్మికులందరికీ కూడా అండగా ఉండే ఏకైక నాయకుడు ఆ రోజున వంగవీటి మోహన్ రంగా గారు.
ఇటువంటి కార్మికులతోనే ఏదైతే ఈ రోజున రైతులు ఎంత ముఖ్యమో అలాగే కార్మికులకు కానీ శ్రామికులు కూడా అంతే ముఖ్యంగా ఈ రోజున మనం భావించాలి. వారందరికీ అండగా ఉన్నందుకు, అలాగే సోదరు ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి మంచి కార్యక్రమం చేసినందుకు, మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం గత 10 సంవత్సరాలుగా అంకిరెడ్డి గారిని స్మరించుకుంటూ జరుపుకుంటున్నాము, మా చలమారెడ్డి గారు, నేను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన దాతలు మరియు కొంతమంది సభ్యులు మీరందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేడే సందర్భంగా ఈ గోడౌన్స్కి ఇచ్చేసిన గుడివాడలో కొత్త నాయకత్వం అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు కూడా ఈ అంకిరెడ్డి గారి కుమారులు మన రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు గిరిగారి ఆధ్వర్యంలో, ఇంకా బాబీ కూడా, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇంకా అనేక సేవా కార్యక్రమాలు జరిగి కార్మికులని, కర్షకుల్ని, పేద ప్రజల్ని గుర్తించి వారి యొక్క ఔన్నత్యానికి నిరంతరం పోరాడతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జనసేన కూడా దీంట్లో మమేకమవుతూ అనేక కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తున్న మా సోదరుడు శ్రీకాంత్కి, ఇంకా అనేక మంది నా సోదరులు మిగతా వాళ్ళు సుబ్రహ్మణ్యం గారు కానీ, అర్జాకృష్ణ కానీ, ఇంకా అనేక మంది తెలుగుదేశం తరపున వచ్చిన కిషోర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా నిరంతరం పేద ప్రజల కోసం శ్రమించాలని, ఇంక గుడివాడలో యువనాయకత్వాన్ని, కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి పాత తరాన్ని తీసేయాలని, పాత తరం వలన గుడివాడ భ్రష్టు పట్టిపోయింది, అదంతా మార్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు అవేజ్ గోడౌన్ల వద్ద రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మరి కందూరి చలమారెడ్డి గారు, కోరాకిల బాబీ గారు మరి 40 మందికి వస్త్రదానం, మిఠాయిల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ భారతదేశంలో కార్మికులు, కర్షకుల యొక్క శ్రమతో, రక్తంతో ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుండడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందులో బీసీలు ప్రతి ఒక్కరు కూడా ఒక వస్తువుని తయారు చేసి ఈ ప్రపంచంలో ఆర్థిక మాంద్యంతో వచ్చి కుప్పకూలిపోతున్న పరిస్థితుల్లో కూడా ఈ కార్మికులు, కర్షకుల వల్ల మన భారతదేశం ప్రతి వస్తువు తయారు చేసి వాళ్ళ ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ అత్యున్నతంగా ఉందంటే అది యొక్క కార్మికులు, కర్షకుల యొక్క శ్రమ వల్లని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఒక గుండు సూది దగ్గర నుంచి విమాన పరికరం వరకు కార్మికుల యొక్క శ్రమతో మనకి ఈ వస్తువులు తయారయ్యి ఆ వస్తువులు మనం వినియోగించుకోవడం జరుగుతుంది. ఈరోజు మేడే సందర్భంగా కార్మికుల దినోత్సవం ఒకటి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్మికుల దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా మనం నిర్వహించుకున్నాం. ఆ సందర్భంలో అత్యంత నిజాయితీపరుడైనటువంటి, నీతికి నిజాయితీకి విలువలకి పట్టం కట్టిన పుచ్చలపల్లి సుందరయ్య గారి జన్మదినం ఈరోజు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి అనేక మంది సభ్యులు, అదేవిధంగా జనసేన గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బోరగడ్డ శ్రీకాంత్ గారు కానీ, అదేవిధంగా పాలంకి సారథి గారు, కంచనపల్లి నాగకుమారి సేవా ట్రస్ట్ అధ్యక్షులు కంచనపల్లి సుబ్రహ్మణ్యం గారు కానీ, ప్రముఖ ఆడిటర్ మన కిషోర్ గారు, అదేవిధంగా గుడివాడ అర్బన్ బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్నటువంటి షేక్ తాజుద్దీన్ గారు, అదేవిధంగా వేమూరి త్రినాథ్, మిగిలినటువంటి నాగేశ్వరరావు గారు, రాజేష్ గారు, మిగిలినటువంటి అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని కార్మికులకి ఈరోజు వస్త్రదానం చేయడం అనేది ఎంతో ముదాహం. నేను ఈ కార్యక్రమంలో గత 10 సంవత్సరాల బట్టి క్రమం తప్పకుండా పాల్గొన్నాను. బాబీ గారు, చలమారెడ్డి గారు, అంకిరెడ్డి గారు మరి ఇంతకుముందు ఎంతోమంది కార్మికులను ప్రేమించి ఈ కార్మికులకి ఏ కష్టం వచ్చినా ఆయన అండగా నిలబడే వ్యక్తి. ఆయన పేర వాళ్ళు ఈ వస్త్రదానం చేయడం అనేది ఎంతో ముదాహం. భవిష్యత్తులో కూడా ఇలాగే ఆయన పేర వస్త్రదానం చేయాలని, చేస్తూ ఉంటారని, చేసే శక్తి ఆ భగవంతుడు వాళ్ళకి కలగజేయాలని మనస్ఫూర్తికి సందర్భంగా కోరుకుంటూ వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కార్మికులు ముఖ్యంగా మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శుభాకాంక్షలు అండి. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు, షేక్ తాజుద్దీన్ గారు బ్యాంక్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో, కుందూరు అంకిరెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి కుందూరు చలమారెడ్డి గారు, కూరాకుల బాబీ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందండి. మేడే అనేది ప్రపంచ దినోత్సవం. ఈ ప్రపంచ దినోత్సవాన్ని కార్మికులందరూ కూడా పెద్ద పండగలాగా చేసుకోవటం చాలా సంతోషదగ్గ విషయం. ఆ రోజున ఎంతోమంది మహనీయులు పోరాడి ఈ మేడేని సాధించి ఈ రోజున ఇంత గొప్పగా చేసుకుంటున్నారు. ముందుగా చెప్పాలంటే రాధారంగ మిత్రమండలి తరపున వంగవీటి మోహన్ రంగ గారు విజయవాడలో కొన్ని యూనియన్లు నడుపుతూ రాధా గారు కానీ,
అన్ని యూనియన్లు కూడా ఆయనకి బ్రహ్మరథం పట్టే ఆ రోజుల్లో. యూనియన్లు అంటే చాలా అభిమానం, ఎందుకంటే ఆయనకి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన ఒక నిరాహార దీక్ష చేస్తూ ప్రజల మధ్యలో చనిపోవటం అంటే అది మామూలు విషయం కాదండి. ఆయన మేము ఆదర్శంగా తీసుకుని ఈ రోజున మేడే రోజున ఈ బట్టల కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి రాధారంగా మిత్రమండలి అభిమానులు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ రావటం చాలా గొప్ప విషయం. జనసేన నుంచి బోరగడ్డ శ్రీకాంత్ గారు, పాలంకి శారద గారు, కంజిలపల్లి సుబ్రహ్మణ్యం గారు, ఇలా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. నమస్కారం. వర్ధిల్లాలి కార్మిక దినోత్సవం, వర్ధిల్లాలి కార్మిక దినోత్సవం, వర్ధిల్లాలి కార్మిక దినోత్సవం. ఒక కార్మికుడిగా ఆయన జీవితం ప్రారంభించి సేవా కార్యక్రమం చేస్తా ఆయన కుమారుడు కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని అంకిరెడ్డి గారికి ఈ రోజున తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ బట్టల పంపిణీ కార్యక్రమం ఈ కార్మికులు చేయటం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆయన చిరస్థాయిగా ఆయన పేరు ఉండిపోయేటట్టుగా ఆయన ఎన్నో సేవాకార్యం చేస్తున్నారని మనం ఇప్పుడు తెలుసుకున్నాము. అదేవిధంగా రాధారంగా మిట్టమంది కూడా ఈ రకంగా కార్మికులతో పాటు పనిచేసి కార్మికుల కష్టాన్ని ఎన్నిదండుగా ఉండి ఆయన కార్మిక నాయకుడిగా ఎన్నో పదవులు ఆశ ఇప్పుడు 40 సంవత్సరాలు గడిచినా కూడా ఆయన అందరి మనసుల్లో గూడు కట్టుకున్నారంటే కార్మికుల యొక్క ప్రభావం ఎంత ఉంటుందని మనకు అందరికీ తెలుస్తుంది. ఎంత చేసినా కార్మికులకి వాళ్ళు పనిచేసిన కష్టం ఆ చెమట ఆరకముందే వాళ్ళకి అందజేసే రోజునే నిజమైన వాళ్ళకి న్యాయం జరిగినట్టు. ఎన్నో చట్టాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి, ఎన్ని చేసినా కూడా వాళ్ళ కార్మికులకి కావాల్సిన సౌకర్యాలు కానీ వాళ్ళకి తగిన పోషకాహారం కానీ వాళ్ళ తర్వాత తదనంతరం అందవలసిన పెన్షన్లు కానీ అవన్నీ కూడా ఎన్నో చట్టాలు చేస్తున్నాయి. కానీ అందేపాటికి అది అరకొరగానే ఉంటున్నాయి. కానీ అవి జరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వాళ్ళకి కార్మికులు జరిగినట్టు. ఆ కార్మికులు అనేది నిజంగా జరిగిన రోజునే మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఏ దేశమైనా రైతులు కార్మికులు కష్టపడిన తర్వాతే మనకి పెట్టుబడిదారులకి మన దేశం అభివృద్ధికి అది మూలం. కాబట్టి కార్మికుల్ని మనం ముందు చూపు చూసి వాళ్ళ శ్రమని గుర్తించి వాళ్ళకి అభివృద్ధి చేసినప్పుడే ఆ కార్మికుడి కొడుకుగా నాకు కూడా ఇంత మేనేజర్ అయ్యానంటే వాళ్ళ పిల్లల్ని చదివిన వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. మనం కూడా కార్మికులు లేకపోతే మనకేమి లేదని చెప్పి తెలుసుకుని కార్మికులని ముందు వాళ్ళ హక్కు పొందేటట్టుగా చేయాలని మీ అందరినీ కూడా మనవి చేసుకుంటున్నాం. సందర్భంగా ప్రతి కార్మిక సోదరుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే కామ్రేడ్ అంకిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వారి ఫాలోయర్స్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు చాలా రోజుల నుంచి. ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు బాగా చేయాలని కోరుకుంటున్నాను. రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో గిరి గారు, జనసేన నుంచి వచ్చినటువంటి శ్రీకాంత్ గారు, సారథి గారు, ఇంకా ఇతర ప్రముఖులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ మేడే అనేది మన భారతదేశంలో 1923 ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో సింగారవేల్ చెట్టియార్ కామ్రేడ్ అనేటువంటి వారు మొదలుపెట్టారు దీన్ని. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం మన దగ్గర జరుగుతుంది. అసలు దీని పునాది ఏంటంటే 1886లో షికాగో నగరంలో కార్మికులకు 8 గంటల పని దినాలు కనిపించాలి, 8 గంటల దినానికి అని చెప్పి ఉద్దేశంతో 21 రోజు కల్పించాలి షికాగోలో మొదలైన ఉద్యమాన్ని 1889 మే 1న తర్వాత 3 సంవత్సరాలకి స్పందించి యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఇంటర్నేషనల్ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గ ప్రజలు సైతం పాల్గొనేలా అన్ని ఏర్పాట్లను నిర్వహించడం జరిగిందని సుమారు 75 బస్సులలో మరియు వివిధ ప్రైవేటు వాహనాలలో 15,000 మంది అమరావతి పునర్నిర్మాణ సభకు బయలుదేరడం జరుగుతుందని శాసనసభ్యులు వెనగలరాము తెలియజేశారు. ప్రజావేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ అమరావతి శ్మశానం అంటూ మాట్లాడిన గత పాలకులు నిజంగానే గడిచిన 5 ఏళ్లలో అమరావతిని శ్మశానంగా మార్చారని, అటువంటి ప్రాంతాన్ని మరలా జీవం పోసి మహానగరాలను సైతం తలదన్నేలా రాజధాని నిర్మాణం చేపట్టడం జరిగిందని ఈ విలేకరుల సమావేశంలో నియోజకవర్గ పర్యవేక్షకురాలు నూకాలమ్మ, టీడీపీ పట్టణ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, రూరల్ పార్టీ అధ్యక్షులు వాసే మురళి, నందివాడ మండల టీడీపీ అధ్యక్షులు సన్నాసరావు మరియు పలువురు టీడీపీ నేతలతో పాల్గొని మాట్లాడటం జరిగింది. అందరికీ నమస్కారం. మే 2వ తారీఖు మన ప్రీతమ ప్రధానమంత్రి గారు మన అమరావతిని రీస్టార్ట్ చేయడానికి వస్తున్నారు. ఇంతకుముందు జరిగింది తెలుసు, మన ప్రభుత్వంలో అనేకమైన ప్లాన్ చేసుకుని అత్యంత అద్భుతమైన రాజధాని నిర్మించడానికి చంద్రబాబు గారు వేసుకున్న ప్రణాళిక మొత్తం గత 5 ఏళ్ళుగా తుడిచిపెట్టిపోయింది. శాంతం
తుప్పలు శాంతం నిజంగా ఏ నోటేమిటి అన్నాడు కానీ మాజీ ఎమ్మెల్యే శ్మశానం అని అలాగే తయారు చేసి పెట్టారు. అలాంటి దాన్ని మళ్ళీ పునర్జీవం పొంది మళ్ళీ బయటకు తీసుకొస్తాను చంద్రబాబు నాయుడు గారు మా కంకణం కట్టుకున్నారు. ప్రజలందరూ కూడా మనకు అమరావతి కావాలి, అత్యంత అద్భుతమైన రాజధాని కావాలి అని చెప్పి అత్యధికంగా మా తెలుగుదేశాన్ని అత్యంత బిగ్ మెజారిటీస్తో గెలిపించడం జరిగింది. సో ఈ ఎమోషన్ అనేది క్యారీ అవుతూ ఉంది ఇంకా జనాల్లో. సో దీనికి అలా అనుకున్నట్టుగానే వచ్చి రాగానే దగ్గర 60,000 కోట్లతోటి రాజధాని నిర్మాణ పనులు, అంతేకాకుండా ఇంకా 1,00,000 కోట్ల పైగా అభివృద్ధి కార్యక్రమాలు, అనేక రోడ్లు కర్తాకమామి చేసుకుంటా ఎన్నో ప్రణాళికలతోటి ముందుకు జరుగుతున్న సమయంలో మోడీ గారు రావటం ఒకసారి మంచి ఉత్సాహం కలగటం, మళ్ళీ రాష్ట్రం మొత్తం కూడా ఉత్సాహమైన వాతావరణం నెలకొంది. గుడివాడలో ప్రత్యేకంగా విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంది. మాకు ఇచ్చిన టార్గెట్ రీచ్ అవుతాం గ్యారంటీగా తప్పకుండా. ఇప్పుడు దీనికోసం ఇప్పుడే అధికారులందరితోనూ మాట్లాడటం జరిగింది. బస్సు ప్లానింగ్ కానీ ఏ ఊరికి ఏ బస్సులు వెళ్ళాలి, ఎంతమంది వస్తున్నారు అనేది ప్లానింగే కాకుండా బస్సులు ఒకటి వాళ్ళందరికీ సరిగ్గా భోజన సదుపాయాలతో సహా మంచినీళ్ళు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వెనక్కి మళ్ళీ తీసుకొచ్చేటట్టు ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా వెనక్కి తీసుకొచ్చేటట్లుగా ప్లాన్ చేయటం జరుగుతుంది. అంటే ఎంత మెటిక్యులస్ ప్లాన్ జరుగుతుందంటే మీకు ప్రతి బస్సులోనూ 2 ఇన్ఛార్జీలు ఉంటారు, అలాగే ఒక ఏఎన్ఎం ఉంటారు, అలాగే ఒక పోలీసు వీళ్ళు ఉంటారు. సో ప్రతి ఒక్కరికి ఏమాత్రం ప్రాబ్లం లేకుండా బస్సులో కూడా 6 లీటర్ల పైగా వాటర్ బాటిల్స్ పర్ పర్సన్ పెడతా ఉన్నాం. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అలాగే లంచ్ కూడా ఏర్పాట్లు కూడా చేసి పంపిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు, ఇంకా అవసరమైన ఓఆర్ఎస్లు అన్నీ కూడా ఏర్పాట్లు క్లియర్గా స్పష్టంగా చేస్తున్నారు. సో ప్రభుత్వం తరపున జరుగుతున్న ఇదే కాకుండా అంటే ఏ ఇబ్బంది లేకుండా, ఎండలు తీవ్రంగా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేయడానికి ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. సో ఇది చేసుకుంటా, ఇంతేకాకుండా ఉన్న బస్సులే కాకుండా అత్యంత ఉత్సాహం ఎక్కువగా ఉంది. మనకి కేటాయించిన బస్సులు కూడా తక్కువగా ఉన్నాయి. 170 బస్సులు, మనకి 170 బస్సులు 75 బస్సులు కేటాయించారు, కానీ అవి కూడా సరిపోయే పరిస్థితి లేదు. అందుకని కొన్ని కార్స్ ఇవి కూడా ప్లాన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సుమారుగా దగ్గర గొడ్లవల్లేరు మండలానికి 30 బస్సులు ఇచ్చారు. 30 బస్సులే కాకుండా 30 కార్లు, సొంత కార్లు వేసుకుని వస్తానికి కూడా రెడీగా ఉన్నారు. నందివాడలో 25 బస్సులు ఉన్నాయి. కార్లు కూడా 20 మంది దాకా ప్లానింగ్ చేస్తున్నాం, 20 కార్ల దాకా. రూరల్లో కూడా 25 బస్సులు పంపిస్తున్నాం. 25 బస్సులే కాకుండా ఇంకొక 25 కార్లు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అర్బన్లో 95 బస్సులు, అంతేకాకుండా 60-70 కార్ల దాకా ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా బైకుల మీద కూడా చాలామంది వస్తానికి చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ప్రతి ఒక్కరిని మనం ఎంతో ఉత్సాహంగా వచ్చే ప్రతి ఒక్కరిని, అంటే ప్రోగ్రాం అంటే కష్టం అనేది అన్నట్లు కాకుండా ఒక ప్రోగ్రాంకి వెళ్ళినందుకు దాంట్లో హ్యాపీగా మళ్ళీ వెనక్కి వచ్చేట్లుగా, హ్యాపీగా ప్రతి ఒక్కరు వెనక్కి వచ్చేట్టుగా ప్లాన్ చేసుకుని చేయటం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తూ ఉన్నాం. మా ఊర్లో అంటే మా ఏ బస్సే కాకుండా ఊర్లోంచి కూడా మనకి విఆర్ఓలతో కానీ, అలాగే విలేజ్ లీడర్స్తో కానీ అందరితో డిస్కషన్ కాంటాక్ట్స్ పెట్టుకుని ప్రతి ఒక్కరూ టచ్లో పెట్టుకుని స్పష్టంగా మనకి 15,000 టార్గెట్ ఇచ్చారు, ఆల్మోస్ట్ రీచ్ అయిపోతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేసుకుంటా, ఇది అయిపోయిన తర్వాత కూడా మనకి 2వ తారీఖు అయిపోయిన తర్వాత కూడా 3వ తారీఖు చాలా ఉత్సాహంగా మీ అందరికీ ఎంత విజయవంతం చేసామో చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గౌరవ శాసనసభ్యులు జాయింట్ కిల్లర్ వెనుగల రాము గారు, అదేవిధంగా అబ్జర్వర్ నౌకాలమ్మ గారు, పార్టీ పెద్దలు అందరికి కూడా నమస్కారం. ప్రత్యేకంగా అమరావతికి గ్రహణం వీడి అమరావతి పనులు తిరిగి పునఃప్రారంభమయ్యే కార్యక్రమాన్ని ఎల్లుండి
గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున కూటమి, ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి అమరావతి మీద ఉన్నటువంటి ప్రేమ మీ అందరికీ తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో 5 ఏళ్లకు ముందేమో అమరావతిగా 29,000 చాలు, ఇంకా అదనంగా తీసుకోవాలని చెప్పడం, అంతేకాకుండా ప్రజల్ని, అమరావతి ప్రజలు ముఖ్యంగా మభ్యపెట్టి అక్కడే స్థిర నివాసం ఉంటున్నాను, ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, మీకైతే ఇల్లు లేవని చెప్పి నమ్మబలికి అమరావతిని 3 రాజధానులకు ఏ విధంగా ముక్కలు చేశాడో మనందరం చూసాం. ఇక్కడ మీకు స్థానికంగా ఉన్న వ్యక్తులే, నాయకులే, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనే శ్మశానం అని అమరావతిని రకరకాల పేర్లతో పిలవడం మనందరం చూసాం. అలాంటి స్థితి నుంచి ఢిల్లీని తలదన్నే రాజధాని చేస్తానని ప్రధానమంత్రి గారు ఆ రోజు మాట ఇచ్చిన సందర్భం ఒకసారి మనం గుర్తు తెచ్చుకొని అదే విధమైనటువంటి మాటను అమలు చేస్తూ ఈ కూటమి ప్రభుత్వంలో మన 14,000 కోట్ల రూపాయల పైగా అమరావతి నిర్మాణానికి, అదేవిధంగా అమరావతి అనేది ఎకనామిక్ సోర్స్గా తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడుతున్నారో మనందరం చూస్తూ ఉన్నాం. దానికోసం రాబోయే రోజుల్లో అమరావతి అనేది ఢిల్లీ, హైదరాబాదు, బొంబాయి వీటికన్నిటికి కూడా భిన్నంగా తలదన్నే విధంగా. ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్లాన్డ్గా ఒక అమరావతి నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. దాని సెక్టార్లు ఏర్పాటు చేసి విద్యకి, వైద్యానికి, ఫార్మాకి, అగ్రికల్చర్కి అన్నిటికీ దాని సెక్టార్లు ఏర్పాటు చేసుకొని ఒక బ్రహ్మాండమైన నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం అందరం కూడా జపాన్లోనో, చైనాలోనో, సింగపూర్లోనో, లేదంటే అమెరికాలోనో ఇలాంటి ప్రాంతాల్లో చూస్తాం. అలాంటి రాజధాని నిర్మాణం జరుగుతున్న సందర్భంలో దానికి విట్నెస్ చేయడం కోసం, సజీవంగా ఉన్న మనందరం కూడా సాక్షిభూతాలుగా ఉండటం కోసం అందరినీ రమ్మని ఆహ్వానించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. గుడివాడకు ప్రత్యేకంగా, ఎందుకంటే రాము గారి సమర్థత నాకు తెలుసు. మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఆయన ఖచ్చితంగా చేస్తారు. అయినా కానీ కేవలం సూచనలు, సలహాలు ఇవ్వడానికి మాత్రమే నన్ను ఇక్కడ అబ్జర్వర్గా ఈ ప్రోగ్రాంకి వేశారు. గుడివాడలో చుట్టరికాలు ఉండటం వల్ల కూడా మీ అందరిని చూస్తారనే ఒక దీంతోనే ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది. అందరూ, ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది, అన్ని జాగ్రత్తలు తీసుకోమని అధికారులు కోరాం. ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నారు. అవసరమైతే ఎమ్మెల్యే గారి నెంబర్ కూడా అన్ని బస్సుల్లో ఇచ్చి ఏ చిన్న అవసరం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఎమ్మెల్యే గారితో నేరుగా మాట్లాడండి, ఖచ్చితంగా సమస్య పరిష్కారం. ఎందుకంటే జర్నీలు చిన్నవి జరుగుతూ ఉంటాయి. ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో ఉండి ఆ కార్యక్రమం విజయవంతం అయ్యే వరకు కూడా మేము అందరం కూడా అందుబాటులోనే ఉంటాం. దయచేసి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారి ఆశల సౌధం నిర్మాణానికి మీ అందరూ కూడా సహకరించమని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను గుడివాడ అబ్జర్వర్గా ఉన్నాను. గత 2 నెలల నుంచి ఇక్కడ అబ్జర్వర్గా పనిచేస్తున్నాను. ఈ అమరావతి రాజధాని గురించి రేపు మోడీ గారి సభని విజయవంతం చేయడం కోసం ఇక్కడ రాము గారు చేసేటటువంటి కృషి చాలా బాగుంది. అలాగే అధికారులు కూడా చక్కగా సహకరిస్తున్నారు. 5.5 కోట్ల ఆంధ్రుల కళల రాజధాని, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా తల ఎత్తుకొని చూసి గర్వంగా అమరావతి రాజధానిగా ఉండాలని ఏదైతే కలలు కన్నారో ఆ కలల్ని సాకారం చేయబోతున్నారు రేపు మా అందరి ప్రీతమ నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే రేపటి నుంచి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని టైం అయిపోయింది కాబట్టి శాశ్వత రాజధానిగా అమరావతి మళ్ళీ పునర్ప్రారంభం కాబోతుంది. దీనికి నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ నియోజకవర్గం నుంచి చాలా చక్కగా మంచి జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం ఇచ్చే బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, వాళ్ళని చూసుకునే విధానం కానీ, అలాగే ప్రతి బస్సులో కూడా ఒక 3 ప్రభుత్వ స్టాఫ్ని ఏర్పాటు చేయడం కానీ, అలాగే నాయకులు సహకరించడం కానీ అంతా బాగుంది. గుడివాడ నుంచి సుమారుగా 12,000 నుంచి 15,000 మంది ఈ సమావేశానికి అటెండ్ అవుతున్నారు. అలాగే కొంతమంది సుమారుగా 1,000 బైకులతో కూడా, ఎందుకంటే కార్లు వేసుకుని వెళ్ళడం కష్టంగా ఉంటుంది కాబట్టి బైకులతో కూడా వెళ్ళి అటెండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి గుడివాడ నుంచే కాకుండా ఈ రాష్ట్రం నుంచి కూడా ఘన స్వాగతం పలకడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.
గుడివాడ పెదవీధిలోని విశ్వకళ కార్పెంటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో జనసేన పార్టీ జిల్లా నాయకులు కందుల రవి పాల్గొని జెండా ఎగురవేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మికుల భవన నిర్మాణానికి కందుల రవి 10,000 రూపాయల విరాళాలను యూనియన్ అధ్యక్షులు కోరరాజుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్మికులు మరియు నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ కార్మికుల దినోత్సవం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ మేడే యొక్క పర్వదినం ఒక విశిష్టత ఏంటంటే 1886లో కార్మికులు తమ హక్కుల కోసం ఒక చైల్డ్ లేబర్ని నిర్మూలించాలని చెప్పి ఇంకా 8 గంటలు మాత్రం పని దినాలు ఉండాలని చెప్పి అమెరికాలో ఉద్యమం చేశారు. చేసినప్పుడు దీన్ని కార్మికులకంటూ ఒక రోజు ఉండాలని చెప్పి మే 1ని ఇంటర్నేషనల్ లేబర్ డేగా ప్రకటించారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే అమెరికా కన్నా ముందే మన భారతదేశంలో 1862లోనే కార్మికులు నిరసన వ్యక్తం చేశారు వాళ్ళ హక్కుల కోసం. అది మన కలకత్తా హౌరా రైల్వే స్టేషన్లో 1862లోనే చేశారు. అది చూసే అమెరికా మిగతా దేశాలన్నీ చలనం పుట్టినాయి. అట్లా మనకి చైల్డ్ లేబర్ నిర్మూలన కానీ ఇంకా చాలా వాళ్ళకు పండగ దినంగా ఒక రోజు ఉండాలి, వాళ్ళకి సన్మానించుకోవాలి ఒక్కొక్కళ్ళు అని చెప్పి ఈ మేడే జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందుకని ఇక్కడ వచ్చేసిన కార్మికులందరికీ కూడా నా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా కార్మికులను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ప్రస్తుతం ఉన్న యువత అసలు వాళ్ళు పడుకుని లేచేటప్పటికే 10 అవుతుందో 9 అవుతుందో తెలియట్లేదు. కానీ వీళ్ళని చూడండి, పొద్దున్నే 6 గంటలకే అక్కడ నీలామాల్ సెంటర్ కానీ రాజబాబు చౌక్ కానీ కార్మికులతో నిండిపోద్ది. అటువంటి వీళ్ళని చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలని చెప్పి యువతకు కూడా నేను ఈరోజు సూచిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ కార్మికుల దినోత్సవానికి నిజమైన అర్థం చెబుతూ మన ప్రెసిడెంట్ రాజు గారు, కార్పెంటర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజు గారు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా అభినందన విషయం. చాలా నీతి నిజాయితీకి పెట్టిన పేరు రాజు గారు, నాకు బాగా పరిచయం. ఈయన క్రమశిక్షణ కానీ అంతా బాగుంటుంది. ఇది చాలామంది ప్రలోభ పెట్టినా కానీ లొంగకుండా ఆయన చాలా హక్కుల కోసం పోరాడిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని చూసి చాలా ముచ్చటిస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజున వాళ్ళకి ఒక భవనం ఉండాలని చెప్పి నిర్మించుకుని వాళ్ళ కోసం ఒక కార్మికులకు ఉపయోగపడాలని చెప్పి అందరూ కలిసి నిర్మించుకోవడం చాలా ఆనందక విషయం. అందుకని నా వంతు సాయంగా ఈ రోజున ఒక 10,000 రూపాయల చెక్ని ఈ భవన నిర్మాణంలో ఉడత సాయంగా నేను అందజేస్తున్నాను. కార్మికుల సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. మిత్రులారా, మన కార్మికులు అనేది పెద్ద వ్యవస్థ. కార్మికులు అనేది ఏ వ్యవస్థ కూడా లేదు. అటువంటిది కార్మికులు చాలా వెనకబడి ఉన్నారంటే అది మనం అధికారుల వరకు మనం తీసుకెళ్లాలంటే మన కార్మికులందరూ ఐకమత్యంగా ఉండాలి. ఒక మేడే వచ్చిందంటే దానికి చాలా ప్రాముఖ్యత గల, ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే దాని యొక్క మంచి ఒక సందేశాలు ఉన్నాయి ఆ మేడేలో. ఇవన్నీ తెలియాలంటే మనం ఒక పూట పరిమాణేసుకుని మన ఒక యూనియన్ ఆఫీసులకి వచ్చామనుకోండి, దాని మేడే యొక్క ఉపయోగాలు ఏంటో తెలుస్తుంది. ఎవరికాళ్ళు మనం ఇళ్లలో ఉండి మనకు అది చేయలేదు ఇది చేయలేదు అనుకోవడం కాదు. మనం అందరూ ఐకమత్యంగా ఉండి మన ఆఫీస్కి వచ్చి మన సాధక బాధకాలు తెలుసుకుంటే మన దగ్గరున్న అధికారులు తెలియజేసామనుకోండి, వాళ్ళు మనకి ఏం కావాలో మనం చేసి పెడతారు. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి అడ్డాలలో వారి యొక్క ఆఫీసులకు వెళ్ళి మన యొక్క మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుని మన యొక్క లాభ నష్టాల గురించి చర్చించుకుంటే మన అధికారులతో చాలా లాభదాయంగా ఉంటుంది. ఈ యొక్క యూనియన్ ఆఫీస్ వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా నా కృతజ్ఞతలు. ముఖ్య అతిథులు రవి గారికి, మరి మన కార్పెంటర్స్ యూనియన్ పాలక వర్గం ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, తర్వాత మన కార్మిక సోదరులందరికీ నా నమస్సమాంజలు. మేడే అంటే 18వ శతాబ్దంలో పాశ్చాత్య దేశాలు యూరోప్లో స్టార్ట్ అయింది. తర్వాత అంతకన్నా ముందే మన ఇండియాలో ఆయన చెప్పినట్లు కలకత్తాలో స్టార్ట్ అయింది. అసలు ఈ మేడే అంటే ఏంటంటే ఒక మనిషి రోజుకి 16 గంటల నుంచి 18 గంటల వరకు పని చేయించుకునేవాళ్ళు. అంటే తెల్లవారుజామున చీకటితో 4ంటికి వెళ్తే రేత్రి 10ంటికి వచ్చేవాళ్ళు. అతనికి భోజనం కానీ వసతులు సరిగా ఉండేవి కాదు, మౌలిక సదుపాయాలు లేవు. రోగం వచ్చినా రొప్పు వచ్చినా మరి పని చేయించుకునేటటువంటి వాడు కార్మికుడితో అలాగే చేయించుకునేవాడు. డబ్బులు లేక, సరైన తిండి లేక, పిల్లలకి భోజనం లేక 12 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచే పిల్లల పనిలో పెట్టేవాళ్ళు. ఇవన్నీ కాదు, మరి మనం కూడా వారిలాంటి మనుషులమే. రోజుకి 8 గంటలు నిద్రపోవాలి, 8 గంటలు పని చేయాలి, 8 గంటలు మన మిగతా పనులు చూసుకోవాలి
అని ఎంతోమంది అమరవీరులు పోరాడి సాధించిన రోజే ఈ మేడే. చాలామందికి ఇవాళ మనం పనికి వెళ్తే ఓనర్లు అడుగుతూ ఉంటారు, ఎన్ని గంటలకు వస్తావా పనికి? ఏమంటే మేము 8ంటికి వస్తామండి. అది 10 సంవత్సరాల క్రితం మాట. ఇప్పుడు 9ంటికి వస్తామండి. 9 to 1 గంట, 2 to 6 అని ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నామంటే అది వాళ్ళు సాధించిన ఘనత. దాన్ని ఆ రోజు మనం ఈరోజు మేడేగా సంతోషంగా జరుపుకుంటున్నామంటే దీని చరిత్ర తెలుసుకోవాలి, వారు అప్పుడు పడిన కష్టాలు తెలుసుకోవాలి. మనం కూడా ఐక్యత కలిగి మనం సాధించుకున్న హక్కులు వెనకబడిపోతున్నాయి. మొన్న బందర్లో చెప్తున్నాడు ఒక ఆయన, ఆల్రెడీ ఇటువరకులాగా 8 గంటల పని తీసేసి వెట్టి చాకిరీ చేయించుకోవాలనే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అవి పార్లమెంటులో పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని పెట్టడానికి సిద్ధపడతా ఉందని చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ కార్మికులు మీరందరూ మనం కలిసి ఇప్పుడు ఉన్నటువంటి మన క్లెయిములు రావడానికి ఏ కార్యక్రమం వచ్చినా ముందుకొచ్చి మాకేమిస్తారు అన్నది కాదు, మనం ఎంతవరకు సాధించుకోగలిగాం, మనం వెళ్ళామా లేదా అనేది మంచి స్వభావంతో మీరందరూ ఏకడుగు ముందుకు అడిగేసి మన కార్యక్రమాలన్నీ జయప్రదం చేయవలసిందిగా నేను ఈ చిన్న మాటలు మీ ముందు విన్నవించుకుంటున్నాను. ఈ కార్మికుల దినం రోజున మేడే శుభాకాంక్షలు. మీకు ముఖ్య అతిథిగా రవి గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నేను అడగంగానే నేను వస్తానని చెప్పారు, మేము వెళ్ళలేదు, ఫోన్లోనే మాట్లాడారు ఆయన. చాలా సంతోషం, మాకు అభినందనం. ఆయన ఏం కావాలంటే అది సహాయం చేస్తారన్నారు. ప్రతి వర్కర్స్కి మీరు మా మీద ఉన్న నమ్మకాన్ని బట్టి వచ్చినందుకు మీరు వందనాలు, అభినందన తెలుపుతూ ఈ సన్మాన కార్యక్రమం కూడా ఉంది. ఇప్పుడు 60 సంవత్సరాల వాళ్ళకి రామకృష్ణ గారు ముందుకొచ్చి వారు చేస్తానన్నారు. దాని గురించి కూడా వందనాలు.